సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మూవీ ఎలా ఉంది? మూవీ అయితే చాలా దారుణంగా ఉంది. అసలుకి అద్భుతాన్ని చూసిన ఇది అజ్ఞాతవాసి పార్ట్ 2 తీసినాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దారుణంగా అసలుకి డిసప్పాయింట్ గా మామూలు అసలు బోరు. ఎందుకు త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదా? మామిన మార్కు చూపించిండు, కారం చల్లిండు కళ్ళులా. మేము సంగా కళ్ళు మూసుకున్నాము. సెకండ్ హాఫ్ లో ఏం చేసినాడు, నీళ్ళు చల్లినాడు, కళ్ళు చేసినా చూసినాడు. అది చూపించిండు. అంటే స్టోరీ అంతా బాగాలేదా? ఏంటి స్టోరీ పోయి ఉంటుంది స్క్రీన్ ప్లే కానీ అస్సలు బాగాలేదు. అసలు త్రివిక్రమ్ మార్క్ అనే కనరాలేదు. ఎప్పుడు ఇద్దరు హీరోయిన్ తీసుకోవడము, ఇంకా వేరే ఊర్లో ఫైట్ చేసి రావడం, ఇదే స్టోరీ. ఎప్పుడు చూస్తా అంటే ఎంతవరకు చూస్తారు, ఒకసారి ఎన్నిసార్లు చూస్తారు. అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది, ఇవన్నీ మిక్స్ చేసి గ్రైండర్ వేసేసి చూస్తా పిండి అంతే, అన్ని కలిపి. అన్ని కలిపి. మరి సాంగ్స్ ఎలా ఉన్నాయి? బీజిఎం ఎలా ఉంది? సాంగ్స్ అన్న కనీసం బాగుంటాయి అనుకున్నా, కానీ సాంగ్స్ కూడా మరి ఇంత దారుణంగా చేసిన. ఏం చేసిన ఫస్ట్ హాఫ్ అసలుకి ఇలా సాంగ్స్ ఉంటాయి కదా, కొద్దిగా అంత అనిపించదు. సెకండ్ హాఫ్ లో కుర్చీ సాంగ్ వస్తుంది, కనీసం అదన్నా బాగుంటదిలే అని చూస్తే ఫుల్ ఎగురు ఆడుతాం, డాన్స్ చేద్దాం అని లోపల కుర్చీ మడత పెట్టి సాంగ్ కూడా ఊపేం లేదా? మమ్మల్ని మడత పెట్టేసిండు. కుర్చీ మడత పెట్టడం కాదు, మమ్మల్ని మడత పెట్టేసిండు. మేము మా సంఘం ఊక కూర్చోవాల్సి వచ్చింది. అందుకే డల్ అయిపోయారా సినిమా బాగాలేదని? మళ్ళీ ఏంది అసలుకి నైట్ నుంచి నిద్ర లేదు. హనుమాన్ చూసినాము, తర్వాత ఏంటనే ఇది 1 గంటకు టికెట్లు ఎంత బ్లాక్ లో కొనుక్కొని చూసినా. అసలుకి వద్దులే, లేడీ ఫ్యాన్స్ కూడా వచ్చిండు పాపము. అసలు వాళ్ళు ఎంత డిసప్పాయింట్, అంత నెగిటివ్. ఆదిపురుషు కూడా ఇంత నెగిటివ్ రాలేదేమో. శ్రీలీల యాక్టింగ్ ఎలా ఉంది మరి? శ్రీలీల యాక్టింగ్ అయితే బాగుంది. ఎందుకంటే ఆమె డాన్స్ గానీ, మన మహేష్ బాబు యాక్టింగ్ గానీ, ఆయన డైలాగ్ కొడితే పెళ్ళ ముందర ఉంచుకున్న దాని పేరు చెప్పేలా ఈ డైలాగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని ఫైట్ సీన్స్ మహేష్ బాబు బాగున్నాయి. మహేష్ బాబు 1 మ్యాన్ షో, కానీ కరెక్ట్ చేయలేదు. మన తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కాఫీలు అవి ట్రోల్ పడుతుంటాయి కదా, నాకేమన్నా పల్లెం టంగ 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 నేను కొడతా. అసలుకి అనిరుద్ధ్ ఎంత మంచిగా కొడుతున్నాడు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 10 కి అంటే 6 ఇవ్వచ్చు, 6.5. అప్పట్లో మన త్రివిక్రమ్ తోటి మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా తీసారు. అప్పుడు కూడా అది కూడా జర అటర్ ఫ్లాప్ అయిన సినిమా. అది కూడా హోప్ ఉండే కొద్దిగా, అది కూడా ఫ్లాప్ అయింది. సేమ్ ఇట్లనే మహేష్ బాబు సినిమా కూడా సేమ్ అదే మూమెంట్ లో వచ్చింది. ఇది కూడా సేమ్ అట్లనే యావరేజ్ ఉంది. మహేష్ బాబు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, డాన్స్ బాగుంది, యాక్టింగ్ మాత్రం ఫైట్ సీన్స్ అంతే బాగుంది, కానీ స్టోరీలో దమ్ములేదు. శ్రీలీల యాక్టింగ్ ఎలా ఉంది? శ్రీలీల యాక్టింగ్ బాగుంది, కాకపోతే డాన్స్ మడత పెట్టి కూర్చే పాట ఉంది. ఆ పాట మాత్రం ఇచ్చి పడేసిండు. దానికి హ్యాట్సప్ చేయాలి మహేష్ బాబుకి. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా 49 years లో కూడా డాన్స్ చేయడం అనేది మామూలు మాట కాదు. ఆ గ్లామర్ కానీ, నాగార్జున తర్వాత మన్మధుడు అంటే నెక్స్ట్ మహేష్ బాబే. ఆయన తర్వాత తమన్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. దూకుడు ఆయన ఇచ్చిండు మ్యూజిక్. అప్పట్లో దూకుడు మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ మ్యూజిక్ ఈ సినిమాలో కూడా అంత ఎంజాయ్ చేస్తాం మనం. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటారు? 5 కి ఒకటి ఓపెన్ చెప్తున్నాండి. కాకపోతే ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కొద్దిగా డిసప్పాయింటెడ్. నెక్స్ట్ టైం మహేష్ బాబు సినిమా తీసినా కూడా జర మంచి బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 5 కి 3.5 ఇస్తా. జై మహేష్ బాబు. ఎలా ఉంది ఇక గుంటూరు కారం? బాగా కారంగా ఉందా? బాగా. మహేష్ బాబు యాక్టింగ్ ఫుల్ కారంగా ఉంది. ఇగో అందుకే వాటర్ కూడా తెచ్చుకున్నా. సో సినిమా విషయానికి వస్తే 3+ విక్రమ్ మార్క్ ఉంది తప్పిస్తే త్రివిక్రమ్ మార్క్ కనపడలేదు. ఆశీర్వాద్ కారం లేదు, ఈస్టర్న్ కారం లేదు, స్వస్తిక్ కారం లేదు, ఓన్లీ బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం. మళ్ళీ ఆ కారం అనుకున్నారు గుంటూరు కారం, ఓన్లీ బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం మహేష్ బాబు. అండ్ సినిమాలో మహేష్ బాబు పంచా లుంగి తెలియదు కానీ ఊడగొట్టిన ఏకైక లేడీ ఎవరంటే శ్రీలీల. ఆమె డాన్స్ చూసి నాకు కూడా చెమటలు పట్టినాయి, అలసిపోయినా నేను. జస్ట్ చూసి అలసిపోయినాను అంటే మహేష్ బాబు పులుసు పడిపోయింటది. పంచలు లుంగి ఉడగొడితే మహేష్ బాబు తుడలు ఇంకో చూపించే బాగుండు. తుడలు కాదు, మసాలా ఉడల్లా ఉంటాయి కానీ అవి. వా లేడీస్ ఫీలింగ్, నా ఫీలింగ్ కాదు, నన్ను అనుకునేరు లేడీస్ ఫీలింగ్ అది. సో సినిమా ఈజ్ గుడ్ అండి. సో ఒక డైలాగ్ చెప్పాలన్నా లాస్ట్ అండ్ ఫైనల్ గా, ఈ చేతులతో పెంచాను సార్, ఈ చేతులతో మీకు రివ్యూ ఇస్తున్నా. సో సినిమాలో 3 మిస్టేక్స్ ఉన్నాయమ్మా నేను ఫైండ్ అవుట్ చేసింది. ఒకటి, బ్లడ్ ఇచ్చినప్పుడు రెడ్ కలర్ సైన్ రాలేదు, చూగట్ల పీకేస్తారు అదే పెట్టినట్టు. పాయింట్ నెంబర్ 1. కీప్యాడ్ ఆన్ చేయకుండానే బాబు గారు అనగానే బాబు గారు దిగిపోతారు. పాయింట్ నెంబర్ 2, ఆ తలకాయ పట్టుకున్నప్పుడు విగ్రహం తలకాయ చాలా బరువు ఉంటుంది కదా,
అదేదో బొకే పట్టుకుంటాడు ఈ 3 మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేశా. ఇంటెలిజెంట్ గా అర్థమైందా? సో ఇలాంటి మిస్టేక్స్ వల్ల సినిమా హిట్ అయింది. ఒకవేళ ఇలాంటి మిస్టేక్స్ ఇంకా జరిగింటే సూపర్ డూపర్ హిట్ అయ్యి నంది అవార్డు కూడా వచ్చేది అని జనాలు. సో నాకైతే పర్వాలేదండి. అండ్ ఇన్ కేస్ ఆల్రెడీ ఆయన అన్నట్టే కుర్చీ మడత పెడితే నేను కూడా పోయినా మడత పెడదామని ఐమాక్స్ లో లేవు, మడత పెట్టే కుర్చీ తీసుకొస్తా అని చెప్పిన. నో సార్ మా కుర్చీలో వేసుకోండి అనే వాళ్ళ అభిమానం నా చాదస్తాము. సో సినిమా చూడాల్సి వచ్చింది. కారం ఎక్కువైపోయింది మహేష్ బాబుది. ఇది ఎలా ఉంది తమన్ మ్యూజిక్? తమన్నే అడగండి, నాకు తెలియదు అమ్మా. ఎందుకంటే నేను తమన్ గారు నాకు చెప్పలేదు. మరి మీరు చూసొచ్చారు కదా, మీ ఫీలింగ్ I ఏంటి? hate తమన్. ఎందుకంటే నేను కల్వనికి వెళ్ళిన ప్రసాద్ ల్యాబ్ లో ఒకడే ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడమ్మా. అవులే 10 మంది సెక్యూరిటీ గార్డు ఉంటే సర్లేపా అనుకోవచ్చు. ఒకటే సెక్యూరిటీ గార్డు చల్ నన్ను దుబ్బేసినాడు, అందుకు నేను హట్ అయినా. సో యూ షుడ్ ఆస్క్ టు తమన్, నన్ను కాదు. ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు మూవీకి? నో, నీకేం చెప్తున్నా, నోట్లో కారం వేసుకో, ఎంత ఘాటు ఉంటుందో అంత రేటింగ్ ఉంటుంది. అర్థమైందా? ఎక్కడైనా వేసుకోండి కారం, అంత ఘాటుగా ఉంటుంది, అంతే రేటింగ్ ఉంటుంది. ఓకేనా? ఎలా ఉందండి గుంటూరు కారం? ఘాట్ అయితే తగలే, టేస్టీగా అనిపించింది నాకైతే. 1 man షో బాబు గారిది. స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో అనిపిస్తుంది. ఎందుకంటే జగత్ బాబు గారు కనపడ్డారు స్టార్టింగ్ లో, అలాగే సునీల్ గారు కనపడ్డారు. వాళ్ళు ఈ పొజిషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న పాత్రల గొప్పదనం, వాళ్ళు చేసే విలనిజం ఎక్కడికో ఎదిగింది. ఎందుకంటే పుష్ప 2తో సునీల్ గారు మంచి విలన్ అని, అలాగే ఆ తర్వాత తమిళనాడులో ఆయన వచ్చే క్యారెక్టర్ చూస్తే మంచి హైప్ లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో వాళ్ళ పాత్రలు తక్కువగా ఉండడం, కామెడీ విలన్ గా చూపించడం కొంచెం ఇబ్బంది అనిపించింది మనకి. నెక్స్ట్ బాబు మాత్రం 1 man ఆర్మీ. కామెడీ ఎలా ఉందంటారు? ఉందా కామెడీ నార్మల్ ఉంది, పెద్దగా ఎక్కువ కూడా ఏం లేదు. అది వెన్నెల కిషోర్ ఉండడం వల్ల వెన్నెల కిషోర్ తో కలిసి బాబు గారు చేసే డైలాగ్స్ కొంచెం డైలాగ్ ఉంది. అలాగే పంచులో పదును తగ్గిందేమో అనిపిస్తుంది త్రివిక్రమ్ గారిది. సినిమా పరంగానైతే ఓకే అనుకోవాలి, ఘాటు తగలే, టేస్టీగా ఉంది. జగపతి బాబు గారి పాత్ర కొంచెం తగ్గటము, సునీల్ గారి పాత్ర తగ్గటం ఒకటి మైనస్ అయితే. 2 రావు రమేష్ పాత్ర కూడా ఇంకా హైప్ వస్తుందేమో, సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ గారిని చంపేసి లేదంటే ఆయన పక్క తప్పించేసి రావు రమేష్ లోని విలనిజం చూపిస్తారేమో, మంచి మాస్గా అనుకున్నాము. అది కనపడలేదు, ఎందుకంటే మన ఊహ కాబట్టి. సో వాళ్ళు ఎంత అనుకున్నారో అంతే ఇచ్చారు. అది మనకు ఘాటు తగలే, టేస్టీగా అనిపించింది. అలాగే సెంటిమెంట్ పరంగా మదర్ పాత్ర బాగానే ఉంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఆయన సినిమాలో లేడీస్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత రెస్పాన్స్ ఉంటుందో ఆ పాత్రలకి, అది కనపడ్డది. ఇంకా 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 కనపడితే బాగుంటుంది అనుకున్నాం. అలాగే ఒక పాత్ర ఉంటుంది మనకు, ఇలా KGF లో ఉన్నది ఒక లేడీ, తల్లి పాత్ర ఏదో, ఆమె కూడా ఉన్నది. పాత్ర పరంగా ఆమె పర్వాలేదు. సెకండ్ హీరోయిన్ పెద్దగా ఏం లేదు, జస్ట్ బావ మరదలాగా అనిపించేస్తుంది. పెద్ద డైలాగ్స్ కూడా ఏం లేవు వాళ్ళకి. శ్రీలీలతో ఉన్నంత వరకు మంచిగా అనిపించింది. శ్రీలీల ఒకటి చెప్పవే చిరగాలి అనగానే మనకు ఒక హైప్ మూమెంట్ వచ్చేస్తుంది థియేటర్లో, మొత్తం రచ్చ అనమాట. నాకు ఇక టికెట్ దొరికే కాచిగూడ చూసిన, నా పక్కన మొత్తం లేడీస్ కూర్చున్నారమ్మా. సేమ్ వాళ్ళు ఎలా ఉన్నారంటే మహేష్ వాళ్ళ ఫ్యామిలీలో చిన్న సిస్టర్ ఉంది కదా, వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు. 3-4 వచ్చారు తల్లితో సహా. ఆ పర్సనాలిటీ అలాగే తెల్లగా, వాళ్ళేమో అనుకున్న వాళ్ళు వచ్చి మమ్మల్ని సార్ ఇక్కడ పేపర్లు ఎగిరేచ్చా, డాన్స్ చేసి ఎగిరేచ్చా అని అడుగుతున్నారు. మీ ఇష్టం నడి చేసుకోండి అమ్మ, మా పక్కనే కూర్చున్నాను అనమాట. మస్తు ఎంజాయ్, మాకంటే ఎక్కువ వాళ్ళే అల్లరి చేశారు. ఫ్యాన్స్ ఉన్నట్టుంది వాళ్ళు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? ఓవరాల్ గా 3 వరకు అయితే ఇస్తాం మేము. 5కి 3 అయితే ఇస్తా. 1 man ఆర్మీ బాబుది. థ్యాంక్ యూ తమ్ముడు నువ్వు కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. కుర్చీ తాత కనపడలేదు, కనపడతాడే అనుకున్నావు, అదొక డిసప్పాయింట్మెంట్. ఆ సాంగ్ తాత కనపడతాడే అనుకున్నా, డైలాగ్ మాత్రమే కొట్టారు. ఆ డైలాగ్ లో బూత్ ఏమి లేదు, తాత కొట్టిన డైలాగ్ వాళ్ళు పూర్తిగా కొట్టలేదు, బీప్ వేయలేదు, బూత్ డైలాగులు పెట్టారు, బూత్ పాట పెట్టారు అనేది అది తప్పు. అలా ఊహించుకోండి. కుర్చీ మడత పెడితే అంతవరకే, తాత తర్వాత డైలాగ్ అలా లేదు. పెట్టి లిప్ మూమెంట్ ఇచ్చి బీపేశారంటే బూత్ డైలాగ్ వాడిరా అని అనుకోవచ్చు. లేదు, కుర్చీ మడత పెట్టి ఏం చేయాలని మీ ఇంట్లోకి అక్క చెల్లి తమ్ముడు మనోడు మనవరాలు అడిగితే కుర్చీ మడత పెట్టి లేచి మనం బయటికి వెళ్ళిపోతుంటే పక్కకు పెట్టండి, గోడ కానిచ్చండి, దానికైనా ప్లేస్ ఉంటే పడుకోబెట్టండి అని చెప్పండి. లేదంటే మన బంధువులు ఎవరు నుంచి తీసి మళ్ళీ ఓపెన్ చేసి ఆ బంధువులను అలా కూర్చోమని చెప్పండి. కుర్చీ మడత పెట్టి ఏం చేయాలని కూడా తెలియదు అంటే మీరు మడత పెట్టిన కుర్చీలు వచ్చినప్పుడు మరి మీరేం చేశారో మాకు తెలియట్లేదు. సో అలా ఓకే, రైట్, థ్యాంక్ యూ.